జీవనమున
ఆపద నిలమున తలలెప్పుడు మేము వంచము సంకటమున మా సన్నిధి సౌనిదంచుండెదం పల్లె పల్లెకే గీచేతుము గీతగానం మేమైతే భగవంతుడు పిలిచిన కడకేగెదం పల్లె పల్లెకే గీచేతుము గీతగానం యోగేశ్వర కృష్ణుడెప్పుడు మా వెంటనే కలడుగా మనం కలుస్తున్నాం. నిజంగా ఇది మన యొక్క త్యాగానికి ప్రతీక. వాస్తవానికి ప్రతి వ్యక్తి దగ్గర ఎక్కడికైనా పోయినామనుకో
అన్నకి ఇట్లా స్వాధ్యాయం ఉంటే హనుమంతుడి గుళ్ళే రారు అంటే వీలు అదే పని బాగుంది చూస్తున్నావు కానీ కూరలు పిల్లలు ఇల్లు ఆయనేమో అప్పుడు వస్తాడు వీళ్ళేమో ఇప్పుడు వస్తారు ఇవన్నీ చెప్తారు. ఇంకా కొంతమంది ఉన్నోళ్ళు ఇళ్ళకి పోయినాం అనుకో ఇక్కడ చందాలు రావడానికి దానికి దీనికంటే ఓకే రాస్తారు, కానీ టైం ఇవ్వడానికి మాత్రం ఓలు లేరట. వాస్తవానికి సమాజం లోపల చాలా కష్టమట. డబ్బులు తేలిక జమ చేయొచ్చు కానీ అలా టైం తీయాలంటే చాలా కష్టమట సమాజం లోపల. నిజం, నా దగ్గర టైం లేదు, మెయిన్ ఏంటంటే టైం లేదంటారట. వాళ్ళ దగ్గర నా దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 5 రూపాయలు ఇవ్వడానికి రెడీ, కానీ ఆ 10 రూపాయలు సంపాదించే కాలం ఏదైతే ఉంటుందో చూడు, దాన్ని ఇవ్వడానికి త్యాగం చేయడానికి సమాజంలో చాలా కష్టమట. అందులో ఇంకా ఏమీ రాదు అన్న విషయం తెలిసి అచ్చి కూర్చున్నాం మీరు, త్యాగం చేసాం మీరు గంట. నిజంగా ఇది త్యాగం. అచ్చా దేనికోసం చేసినాం మరి? విశ్వాన్ని సంభాళించే భగవంతుని కోసం చేసినాం. ఇక్కడేమైనా అన్నదానం చేస్తున్నామా? ఇక్కడేమైనా వస్త్రదానం చేస్తున్నామా? లేకపోతే ఏమన్నా ఇంకా వేరే ఏదైనా అర్థదని చేస్తున్నామా? కాదు, ఏమీ రాదు అయినా అచ్చి కూర్చుంది. ఇది నిజంగా త్యాగం. ఇక్కడనే త్యాగం చేయడంటే మనతోటి కాదు. అచ్చా మనకు అనిపిస్తుంది మరి టైంని ఎందుకు త్యాగం చేయాలి? టైంని ఎందుకు త్యాగం చేయాలి అంటే దాదాగా చెప్తుందంటే ప్రపంచం లోపల ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు అన్నీ ఇచ్చిండు. సూర్యుడు ఉన్నాడు, నేను పలానా అన్నకే ఇస్తా ఆ కాంతిని, నేను వేరే అన్నకి ఇయ్యా అని ఎప్పుడన్నా అన్నాడా? అచ్చా వాయువు ఉంది, ఎప్పుడన్నా అన్నదా? వాని ఎప్పుడన్నా అన్నదా? నేను పలానా దీవెనార్లో కొడతా అంబికా నార్లోనే కొడతా అని ఎప్పుడన్నా అన్నదా? దాని మేఘం ఎక్కడుంటే అక్కడ పడుతుంది, దాన్ని మనం ఆపగలిగే శక్తి ఉందా మనకు? అచ్చా ఒకవేళ అట్లా శక్తి ఉంటాయి కదా, మానవుడు ఆ చంద్రమండలం కాదు ఇంకో మండలానికి కూడా పోతుండే కావచ్చు. అవునా? చెప్పే ఉద్దేశం ఏంటంటే భగవంతుడు సృష్టిని మొత్తం సంభాలిస్తుండు. యచ్చాపి సర్వభూతానం 10వ అధ్యాయం లోపల భగవంతుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వేదైతే ఈ యొక్క ప్రకృతిని అనుభవిస్తున్నావు దానికి కారకుణ్ణి నేనే. అచ్చా నువ్వు అనుభవించే సమయాల్లో తెలుసా? కాలోస్మి భరతర్షభ, ఆ కాలాన్ని కూడా నేనే అర్జున. స్పష్టంగా ఉంటుంది భగవద్గీత. ఎందుకు మరి? అవునా? ఏ ప్రకృతి లోపల అయితే మనం అనుకుందాం, పుష్పం తెచ్చి భగవంతుని దగ్గర పెట్టారు, ఆ పుష్పం తెంపి భగవంతుని దగ్గర పెట్టే వరకే మన కర్తృత్వ శక్తి ఉంటుంది. ఆ పుష్పం లోపల ఆ మకరందం కానీ ఏదైనా కానీ మనం నిర్మాణం చేసినామా? ఒకసారి ఆలోచించండి. అలా మన కర్తృత్వ శక్తి ఉందా? అచ్చా మనం ఏమైనా కష్టపడ్డామా? ఆ పుష్పాన్ని అచ్చా అక్కడ నీళ్లు వస్తున్నాం కదా, అచ్చా నీళ్లు కూడా వాళ్ళు ఇచ్చిరు, భగవంతుడే ఇచ్చిండు. మళ్ళీ మనం సొంతంగా తయారు చేయలేం నీళ్లు. సృష్టి లోపల ప్రతి ఒక్కటి భగవంతుడు ఇచ్చిందే, దాన్ని తీసుకుపోయి మళ్ళీ భగవంతుడికి అర్పిస్తుంది. అందుకే భగవద్గీతలో పత్రం పుష్పం ఫలంతో, అంటే నీ యొక్క భక్తి కొద్ది పత్రం అంటే ఆకు, పుష్పం పువ్వు, ఫలం అంటే ఏదైనా ఒక పండు, తోయం నీళ్ళు, ఏవైనా ఇది అలా. కానీ దాదాగారు ఏమంటారంటే దానితో పాటు నువ్వు సమయం ఇయ్యి. సమయానికి కూడా చాలా విలువ ఉందట. ఎందుకు అంటే ఇప్పుడు అలా పిల్లగానికి బల్బం ఇస్తే అని జేబులో పెట్టుకుంటాడు. 10వ తరగతి ఆయనకు బల్బం ఇచ్చాం అనుకో, బల్బం ఇచ్చినదే 8వ తరగతి అనుకుంటున్నా నేను 10వ తరగతి అంటే ఆ బల్బం అన్న విషయం ఆయన మర్చిపోతాడు. పెన్ను అవి ఇవి మాత్రమే పెట్టుకుంటాడు. అవును, ఆయన లెక్కెట్ట 10వ తరగతి దాకుంది కదా, ఆయన బల్బం ఇస్తే అంటే జేబులో పెట్టుకుంటాడు, పెట్టుకోడు. 1వ తరగతి పిల్లగానికి ఆల్దితే పిల్లగానికి బల్బం ఇస్తే టక్కున పెట్టుకుంటాడు. అమ్మ బల్బం లేదే నాకు అంటే ఆయన టక్కున దిగుంటకి వెళ్ళి అమ్మ తీసి తీసుకో అని ఇస్తుంది. 10వ తరగతి పిల్లగానికి ఇస్తుందా? అట్లాగే భగవంతుడు కూడా ఈ సృష్టి లోపల ఏదైతే ఉందో అవన్నీ నాకు ఇస్తున్నావు, కానీ దానితో పాటు టైం కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే మనకి 80 ఏళ్ళు ఉన్నాయి అనుకో, సపోజ్ 80 ఏళ్ళు 60 ఏళ్ళు పక్కా ఉన్నాయి, 50 ఏళ్ళే అనుకుందాం. ఈ టైం ఎవరు ఇచ్చిర్రు? భగవంతుడే ఇచ్చిర్రు. ఏమోనే అబ్బా ఉంటామో కూడతామో నాకైతే తెలియదు, ఇవాళైతే బతుకున్నాం, రేపటికి మాత్రం గ్యారంటీ లేదు అని అంటామానా? అంటాం. కాబట్టి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉన్నామో తెలియదు. కానీ 50 సంవత్సరాలు అనుకుందాం. ఈ 50 సంవత్సరాలు మన జీవితం లోపల భగవంతుడు మన చేరబెట్టిండు. 50 సంవత్సరాల యొక్క సమయం, ఆ యొక్క 50 సంవత్సరాల జీవితం భగవంతుడు మన చేరబెట్టిండు.
ఈ చేయిలో పెట్టి దానిలోకి వెళ్ళి మనం తీసి ఇస్తాం చూడు, అది కర్తృత్వ శక్తి. అది కర్తృత్వ శక్తి. అవునా? మనకి వెళ్ళదు. పిల్లగాని ఇంట్లో ఏడుతుంటారు. భార్య ఏం పోతావో గుళ్ళే 7 గంటలకు నువ్వు గాంగా పోతున్నావు అని అనుకున్నా పర్సలు అన్న అంటాడు. గుంటలు వేసి వేసి ఎన్నో పనులు ఉంటాయి. అయినా కానీ అందులోకెళ్ళి తీసి వచ్చిన వీడు నిజంగా ఆ టైం అవ్వదు అంటే భగవంతుంది. నిజం మనకు అర్థమైతే దాదాగా ఇచ్చింది గంట ఎందుకు ఇచ్చిందంటే, ఏదైతే మీకు 50 సంవత్సరాలు మన చేతిలో అనుకున్నా సపోజ్ అంతే, 50 అంటే 50 వచ్చి ఎక్కువ వచ్చి నేను అందాల కొద్ది చెప్తున్నాను. ఆ 50 సంవత్సరాలు నీ దగ్గర పెట్టిన దాంట్లోకి వెళ్ళి నువ్వు తీసి ఇస్తావు భగవంతుడికి, అది నీ పురుషార్థం అవుతుంది. అవును. తండ్రి ఉన్నాడు, తండ్రి ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక 1000 రూపాయలు నాయన నువ్వు ఖర్చు పెట్టుకోరా అని ఇచ్చిననుకో, మనం ఖర్చు పెట్టినాం అనుకో, అందులోకెళ్ళి మళ్ళీ తండ్రికి తీసి ఇచ్చినాం అనుకో, 50 రూపాయలు 100 రూపాయలు సంథింగ్ 2 రూపాయలు తండ్రి కోసమే మనం తెచ్చినాం అనుకో, అప్పుడు తండ్రికి ఖుషి అవుతాడా? ఖుషి కాడా? ఖుషి అవుతాడు. ఒకవేళ తండ్రి బీరువా లోపల 1000 రూపాయలు పెట్టిండు, అందులోకెళ్ళి 500 తీసి డాడీ నీకు తెచ్చింది మమ్మీ తెచ్చినాడే, అప్పుడు నువ్వు 500 తీసినా ఆరా, నువ్వు ఇయ్యంగానే నువ్వు లేనా ఆరా, పోయి మళ్ళీ డాడీకి డ్రెస్ చేస్తాను నువ్వేలా చెప్తేవి అమ్మ నాకు చెప్పిందిరా అని నాన్న అంటాడా? అందులో మా కర్తృత్వ శక్తి లేదు. అట్లాగే విశ్వం లోపల ఉన్న ప్రతి దాన్ని నిజంగా ఇవ్వడం అనేది ఓకే, దానికి ఒకటో తరగతి, కానీ సమయం ఏదైతే భగవంతుడు ఇచ్చిండు ఆ సమయాన్ని ఇచ్చేందుకు నిజంగా త్యాగం చేయడం అనేది అల్టిమేట్. ఆ త్యాగం మన జీవనంలో ఉంటేనే మనం భగవంతుని దగ్గరికి చేరగలుగుతాం, లేకపోతే చేరలేదు. కష్టం. ఎందుకు అంటే మనం ఈ గంట ఎందుకు ఇస్తున్నాం అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అర్థమైతే మనం ఇంకోని చెప్పగలుగుతాం. మనకి అర్థం కాలేదనుకో నడుతుంది. 3 ఫోటోలు ఉంటాయి, 7 ఫోటో ఉంటుంది, వీళ్ళ 4 ఫ్యాన్లు ఎత్తారు, కూర్చుంటే పెడతారు. మంచిది మంచిది పోతచ్చా మంచిది అంటారు. కానీ నిజంగా జ్ఞానం లేక ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన్న భజతి జన్మశతైన. నిజం, జ్ఞానం లేకుండా ఏది చేసినా, భక్తి చేసినా, ఏది చేసినా 100 సంవత్సరాలు గట్టిగా చేసినా నీకు మాత్రం ముక్తి లభించదు. చెప్పడ పంజరిక స్తోత్రం లోపల శంకరాచార్యుడు స్పష్టంగా చెప్తారు. లాస్ట్ స్తోత్రం లోపల జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన్న భజతి జన్మశతైన. నువ్వు 100 సంవత్సరాల జ్ఞానం లేక ఏ పని చేసినా కానీ మా అయ్య చేసిండు, నేను చేసి అచ్చా మీ నాన్న ఎందుకు చేసిండ్రా, అది ఆచారంగా నేను చేసి, అరే మీ నాన్న ఎందుకు చేసిండు, దానికి రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ అయితే కలగాలి. ఇప్పుడు గడియారం ఉంది, ఎందుకు పెట్టుకోవాలంటే నాకు తెలుసు గడియారం ఎందుకు ఉంది అంటే టైం ఎంత అవుతుంది అనేది. నేను పెట్టుకున్నాను, నా కొడుకు పెట్టినాను, రేపు నా మనవాడు పెట్టినాను. చెప్పే ఉద్దేశం ఏంటంటే దాని వెనుక తెలియాలి. మా నాన్న పెట్టి నేను పెట్టినా అంటే వీడికైతే తెలియాలి, మనకైతే తెలియాలి. మా నాన్న ఎందుకు చేసిండు అంటే గడియారం ఎందుకు పెట్టిండు, టైం తెలుసుకున్నందుకు. ఆ విషయం తెలిస్తే షోకేస్ పెట్టుకున్నాం అనుకో, దీని వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏదైతే మనం చేస్తున్నటువంటి భక్తి లోపల జ్ఞానం అనేది రావాలి. జ్ఞానం అనేది వచ్చినప్పుడే మనం త్యాగం చేయగలుగుతాం. అगर ఒకవేళ త్యాగం చెయ్యలేమనుకో బాగా కష్టం. ప్రతి ఒక్కటి భగవంతుని కోసం మన జీవనం లోపల ఏదో ఒకటి త్యాగం చేస్తే భగవంతుడు మనకిస్తాడు. అచ్చా ఇస్తాడని కూడా మళ్ళీ త్యాగం చేయద్దు, గుర్తుపెట్టుకో. మా అమ్మ ఇస్తుంది అని నేను లడ్డు వేరేటోళ్ళకి ఇవ్వడం. జాడీ లోపల 4 లడ్డూలు ఉన్నాయి, ఓకే, అందరు ఫ్రెండ్స్ వచ్చిర్రు, 4 లడ్డూలు ఇచ్చిండు. లాస్ట్ ఈయనకే తక్కువ అయింది. ఆ ఇంటి పిల్లవాడు ఉంటాడు, ఆ పిల్లవాడికి 4 లడ్డూలే ఉన్నాయి, 4 మంది సోపదోళ్ళు ఉన్నారు, ఈయన ఒక్కడే ఉన్నాడు, 4 లడ్డూలు తీసి ఇచ్చిండు. ఆ 4 సోపదోళ్ళు అన్నారు ఫ్రెండ్స్, అరే మరి నీకెక్కడా మీ అమ్మేమని అడగదు. అరే పిచ్చాడమ్మ, అమ్మ మళ్ళా నాకు ఇస్తుంది. ఆ విశ్వాసం ఉండాలి. ఆ జాడీ లోపల మళ్ళా లడ్డూలు తయారు చేసి మా అమ్మ ఇస్తుంది, ఆ విశ్వాసం ఉండాలి కదా. దాన్ని త్యాగం అంటారు వాస్తవానికి. సార్ దాదాగా చెప్తారు ఏంటంటే ప్రవచనం లోపల ఒకటి తెల్లని మేఘం, ఒకటి నల్లని మేఘం, 2 పోతున్నాయి ఆకాశం లోపల సంథింగ్. పోతున్నప్పుడు ఏమైందంటే నల్లని మేఘం కొంచెం స్లో పోతుంది. మేఘాలు పోతుంటాయి కదా ఆకాశం లోపల, మీరు చూడండి పోతుంటాయి. అప్పుడప్పుడు పోతున్నప్పుడు తెల్లని మేఘం అంటారు, ఇది ఎంత తెల్లగా చూసినా ఆ నల్లగున్న మేఘంతో అంటుందా అన్నమాట.
నువ్వు ఎట్టున్నావు, నువ్వు మెల్లగా నడుతున్నావు, నీదేమన్నా జీవనమేనా, నీదేమైనా లెక్కేనా, నీదేమైనా పద్ధతేనా? నేను ఎంత తెల్లగా ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా, నేను ఎంత స్పీడ్ పోతున్నా, నాకు అదేంది, నాకు కార్ఖానేది కానీ పాపం ఆ తెల్లని మేఘం ఏమన్నదంటే నల్లని మేఘంతో ఆ నల్లని మేఘాన్ని కించపరుస్తుంది. కించపరిచేసరికి నల్లని మేఘం ఏం పట్టించుకోదు. అయితే వాటి తెల్లగా ఉన్నావు కదా, ఉరుకుతున్నావు అనేసరికి నల్లని మేఘం అంటది, మరి నువ్వు ఎంతగా ఎందుకు ఉరుకుతున్నావు అని నల్లని మేఘం అంటది. నాకు స్వర్గంలో కూడా సీట్ వచ్చింది కాబట్టి నన్ను పిలిచింది కాబట్టి నువ్వు అవుతున్నా. నీకు స్వర్గంలో కూడా సీట్ వచ్చిందా అంటే స్థానం లభించింది అన్నట్టు. స్థానం లభించిందా అనగానే నల్లని మేఘం కావచ్చు, తెల్లగా ఉంది, ఎందుకు లభించి ఉండొచ్చు, తప్పేముంది. అయితే వాటి నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా, ఇప్పుడు ఏమైంది? భగవంతుడు నాకు ఆ కళ నీయలేడు కావచ్చు కదా, ఎందుకంటే నీకైతే సీట్ అయితే లభించింది, చలో మంచి విషయం కాదని నన్ను. కానీ ఈ తెల్లని మేఘం టక్క పోతుంది స్వర్గలోకాన్ని. పోయిన తర్వాత అక్కడ పోతుంటారు. ఈ నల్లని మేఘం ఏమైందంటే నల్లగా ఎందుకు దాంట్లో బాణం ఉంటుంది, నీరు ఉంటుంది. అది వర్షం కురిసిన మేఘం, వర్షం కురవాలి కదా, నీరు కింద లోపల కింద అయితే పడగొట్టాలి, అంటే వర్షం కురవాలిగా. ఈ నల్లని మేఘం పేటుంటే కాబట్టి మెల్లమెల్ల తాబె లెక్క మెల్లమెల్ల పోతుంది. అది ఎక్కడైతే ఏ గ్రామం లోపల అయితే కురవాలో ఆ గ్రామం లోపల కురిసింది. కురిసిన తర్వాత తెల్లగా కాదు, తెల్లగానే అవుతుంది, ఇలా నల్లగా కాదు. మీరు చూడు మేఘం కాబట్టి మొత్తం కురిసిన తర్వాత దీని స్పీడ్ ఎక్కువ, వెయిట్ తగ్గుతుంది కదా. 10 కిలోలు మోసే వ్యక్తి 2 కిలోలు మోసే వ్యక్తికి తేడా ఉంది మీరు చూడు. కాబట్టి ఎప్పుడైతే వర్షం ఆ గ్రామం లోపల ఎక్కడైతే చోటు ఉందో ఆ ప్లేస్ లోపల కురిసిన తర్వాత ఈ మేఘం స్పీడ్ పెంచుద్ది. పెంచిన తర్వాత అటు పోతురు స్వర్గలోకానికి, ఇది కూడా పోతుంది. చలో పోయింది. పోయిన తర్వాత ఆ తెల్లని మేఘం ఉంటుంది, యుగలోకాలు ఉంటాడు, డైరెక్ట్ ఇంట్లో రావచ్చు రారాదు కదా, అక్కడ నువ్వు బాగా ఉంటాడు, అది ఆగుతుంది. ఆగిన తర్వాత ఈ నల్లని మేఘం కనబడేసరికి ఏమైంది, నన్ను ఆపుతున్నావు, దీనికి ఉందిగా ఆ స్థానం స్వర్గం లోపల. అది అంటాను మేడం, ఏంది నన్ను ఆపుతున్నావు, స్వర్గం లోపల నాకు సీట్ ఉంది, స్థానం ఉంది, ఆ స్థానం ఒకటే స్థానం ఉంది, ఆ స్థానం ఫిలప్ అయింది. ఏంటి ఆ స్థానం భర్తీ అయిందా అంటే మొత్తం ఫస్ట్ ఓకే అయిపోయింది. దాని లోపల నీ స్థానం లేదు, నీ స్థానం లోపల వేరే వాళ్ళు భర్తీ అయ్యారని చెప్తారా? ఎట్లా భర్తీ అవుతారు? నాకేమో అది ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అంటే, నువ్వు వచ్చేటప్పుడు ఉన్నోడు ఆ నల్లని మేఘాలు ఉన్నాడు, ఆ మేఘాన్ని నువ్వు అంతా గడబడి చేసి ఒకటి. రెండవది దాని లోపల ఉన్న నీరును త్యాగం చేసి అది వచ్చింది. నువ్వు ఏం త్యాగం చేసినవాడు? ఇంతదాకా కరెక్టే ఉంది, ఏం కాదంటలేదు, కానీ నువ్వు త్యాగం అనే విషయాన్ని దాని లోపల వర్షం ఉంది, నీరుంది, ఆ నీరును త్యాగం చేసి తనకు ఉన్నటువంటి శక్తిని ఆ బరువును మొత్తం ఆ యొక్క భూమి మీద పడ్డప్పుడు ఎన్నో ఉంటాయి కదా, దాని లోపల ప్రకృతి లోపల ఎన్నో పూర్తయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, మనుగడ అనేది ఉంటుంది. కాబట్టి అది దానికి ఉన్నటువంటి మేఘం లోపల ఉన్న వాటర్ అంటే నీరును మొత్తం త్యాగం చేసి వచ్చింది. కాబట్టి నీ యొక్క పోస్టు ఊడిపోయింది, ఆ పోస్టు నీ ప్లేస్ లోపల భర్తీ అయిందని చెప్తున్నారు. చెప్పగానే ఈ మేఘం బుద్ధికి చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఏదైతే భగవంతుడు మనకైతే టైం ఇచ్చినో ఆ టైంని త్యాగం చేసినప్పుడే మనం వాల్యూ పెరుగుతుంది. ఇక ప్రతి ఆడికిస్తున్నాం, ఎక్కడైనా రోడ్ మీద గొడవ అవుతుందా గంట నిలబడి అక్కడ నుంచి ఉంటుంది. అవునన్నా ఏమైందా? అరే ఎన్ని ముచ్చట్లు తెలుసా, 2 రోజుల దాకా టాపిక్ నిలబడు అంటే టైం అనేది నిజంగా అన్ని చోట్ల త్యాగం చేస్తున్నాం అని ఒక గంట సేపు స్వాధ్యాయ కేంద్రం ఉంటుంది, రారే దాదాగా ఇంత మంచిగా ఉంటుంది, ఆ పుణ్యకరం టైం కానీ ఏం లేదు. మళ్ళీ గోడ పలకలు పెట్టుకుంటే ఇవి లేదు చెప్తాను. ఏ రకాలు ఉండొచ్చు, ఏం కాదనంటే, కానీ నిజంగా భగవంతుని కోసం టైం తీయడం అనేది, త్యాగం చేయడం అనేది ప్రపంచం లోపల అల్టిమేట్. ఇది ఎవ్వరితోటి సాధ్యం కాదు, దాదాపు సాధ్యమైందంటే ఓకే అలా అంటే అది ఓకే. కాబట్టి ఇటువంటి యొక్క విషయాలు పరంపూజనీయ గాథగాలు మనకు మహాపురుషుల మహాజ్వాల జీవిత గాథ లోపల చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందులోపల మనకైతే 26 కథలు, 26 మహనీయుల మహాజ్వాల జీవిత గాథలు ఉన్నాయి. అందులోపల 4 అయిపోయింది, ఇప్పుడు ఉన్నది అయిపోయింది కదా. ఒకటి దిగంబర దాసు, రెండవది చందామైపాలు, మూడవది త్యాగరాజు, 4వది మాతృదేవభవ పితృదేవభవ, 5వది ఋతుధ్వజుడు.
ఆ యొక్క మహాపురుషుని గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి సూర్య ఋతుధ్వజుడు కథ పేరు 5వ కథ పేరు శ్రాద్ధం లోపల మహాజ్వాల జీవిత గాథలు ఉన్నాయి కదా అందులో. సూర్య భగవానుని ద్వారపాలకుడు కోడి ఇప్పుడిప్పుడే కొక్కరోకో అంటూ కూస్తుంది. అప్పుడు టైం లేనప్పుడు కోడి కొక్కరోకో కూసినప్పుడే అందరం లేచినాం. ఒకటి రెండు ఆ చుక్క ఉంటుంది చూడు, ఆ చుక్క మేగు చుక్క అంటారు. ఆ చుక్కను చూసినప్పుడే తెల్లారుతుంది. ఇప్పుడు టైం ఉంది, అచ్చా టైంకి లేవకుండా అలారం ఉంది. అది 5 నిమిషాల తర్వాత మళ్ళా పెడుతున్నాం. ఇప్పుడు అన్నీ బెదిరిస్తున్నాయి. కానీ అప్పుడు కోడి కూర్చున్నట్టే తెల్లారిందని ఒక అర్థం అప్పుడు ఉండే కదా. అప్పుడే కోడి కూస్తుంది. ఆ యొక్క చెప్తున్నాను ద్వారపాలకుడు. సూర్యుడు తన సహస్ర కిరణాల్ని నీల గగనాన ప్రసరింపజేసి తన ఆగమనాన్ని తెలియజేస్తున్నాడు. సూర్య భగవాన్ ఏం చేస్తుడు? మెల్లమెల్ల లోపల ఆకాశం లోపల తన కిరణాలు ఉంటాయిగా, కిరణాన్ని చూసుకుంటాడు. మీరు వస్తున్నాడుగా, వస్తున్నటువంటి టైం అనమాట. ఆగమనం అంటే నేను వస్తున్నా అని తెలియజేస్తుంది ఈ లోకానికి, భూమికి. కాబట్టి తెలియజేస్తుంది. అదే సమయాన ఓ తేజస్వి ఋషి ప్రశాంతమైన ఏటి కొట్టిన సూర్య భగవానునికి ఆర్ఘ్యాన్ని వదులుతూ చూపిస్తున్నాడు. అంటే ఒక ఋషి ఏం చేసిందంటే ఆ నది తీరాన భగవంతుడు వస్తుంది, వాడు సూర్య భగవాన్ ఆర్ఘ్యం ఇస్తారు కదా సూర్య భగవానుడికి. ఆర్ఘ్యం ఆ యొక్క ఋషికి ఇస్తున్నాడు అనమాట. ఋషి ప్రశాంతమైన సరిత ఏటి కొట్టిన సూర్య భగవానికి ఆర్ఘ్యాన్ని వదులుతూ చూపిస్తున్నాడు. సమీపంలో ఓ వృక్షం కింద ఓ అతి కాంతి స్వభావం గల అశ్వం వచ్చిపోయే వారి దృష్టిని తన వైపు ఆకర్షిస్తుంది. ఈయన నది లోపల భగవంతునికి సూర్య భగవానికి ఆర్ఘ్యం ఇస్తుండు. కానీ ఆ ఒట్టు లోపల ఒక కాంతి గల గుర్రం ఉందట. ఒక కాంతివంతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రంగు గల ఒక గుర్రం ఉందట. ఆ గుర్రం అశ్వం వచ్చిపోయే వాయు యొక్క దృష్టిని తన వైపు ఆకర్షిస్తుంది. అరే ఈయనేమో బ్రాహ్మణుడు ఋషి, ఇదేమో గుర్రం ఉంది ఇక్కడ అని కాదు. ప్రతి ఒక్కరికి ఇలాంటి అందమైన అశ్వం ఈ ఋషి వద్దకి ఎలా వచ్చింది అనే సందేహం కలిగింది. ఇలాంటి అద్భుతమైన ప్రాణి ఈ బ్రాహ్మణుని వద్ద ఎందుకుంది? ఈ బ్రాహ్మణుడు ఎవరు? ఇలాంటి అశ్వం రాజదర్బార్లో ఉంటే శోభాయమానంగా ఉంటుంది. అంతా కనిపిస్తున్నాడు. పోతుంది కదా కామన్గా. పోతున్నప్పుడు ఆయనేమో ఋషి తేజస్వి బ్రాహ్మణుడు అర్గమిస్తుండు. ఇక్కడనేమో అశ్వం ఉంది. ఇది ఏంటిది డిఫరెంట్గా ఉంది. ఆయనేమో అట్లా ఇదేమో ఇట్లా అంటే చెట్టుల దగ్గర ఉంటుంది గుర్రం, కానీ బ్రాహ్మణుల దగ్గర ఎందుకు ఉంది? ఇంత మన కాంతివంతమైన గుర్రం ఉంది, అశ్వం ఉంది, ఎందుకు అని అచ్చిపోయే జనాలకు అది సందిగ్ధం, అంటే సందేహం కలిగింది అన్నమాట. శోభాయమానంగా అది ఎప్పుడు ఎక్కడ ఉండాలి మరి? ఇదే గుర్రము ఇక్కడ ఉండే కంటే, ఈ ఋషి దగ్గర ఉండే కంటే రాజదర్బార్ లోపల ఉంటే మంచిగా ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుంది కదా అని అనిపించదు. బంగారం ఉంటుంది, బంగారం బీరువాలు ఉంటే అందం, మెడలు ఉంటే అందం, మెడలు ఉంటేనే అందం. నాకు బంగారం ఉంది అని చెప్తే ఇక సాధ్యం కదా. 4 రోజుల నుంచి 4 ఏళ్ళ నుంచి నువ్వు చెప్తున్నావు, నువ్వు వేసుకోమని ఒకసారి వయ్యులేను. అది ఎక్కడ ఉండాలి? ఒంటి మీద ఉంటే కరెక్ట్. అక్కడనే ఈ అశ్వము కూడా ఋషి దగ్గర ఉంది. ఇదే రాజదర్బార్ లోపల ఉంటే మంచిగా ఉంటుంది కదా అని అందరికి అనిపించింది. 60,000 విద్యార్థులు తపోవనం కులపతి అయిన ఈ బ్రాహ్మణుని పేరు గాలవుడు. గాలవ ఋషి అంటారు. 60,000 విద్యార్థులు ఆ తపోవనం లోపల చదువుకునేవారు. 6,000 కాదు, 600 కాదు, 60,000 విద్యార్థులు. ఆలోచించండి ఒక్కసారి, ఇమాజినేషన్ చేయండి. 60,000 కాదు, 600 కాదు, 20,000 కాదు, 30,000, 40,000, 60,000 మంది విద్యార్థులు ఆ తపోవనం లోపల చదువుకునేటువంటి ఆ యొక్క కాంతివంతమైన వ్యక్తి ఆ దానికి కులపతి అంటే దానికి గురువు అంటే గాలవ ఋషి అన్నమాట. అతని ఆశ్రమంలో బాణప్రస్తులు కూడా ఉన్నారు. ఆశ్రమం మొత్తం జనసంఖ్య 2 లక్షలు, ఇంచుమించుగా అది ఓ పట్టణంలో ఉంది. అచ్చా, తపోవనం లోపల విద్యార్థులు చదువుకునే సంఖ్య 60,000 మంది. బాణప్రస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు కలిసి బాణప్రస్థ ఆశ్రమం లోపల భగవంతుని కార్యం చేసేందుకు తపోవనానికి వస్తారు. కాబట్టి మొత్తం 2 లక్షల సంఖ్య. 4,000 పట్టణంలో పాపులేషన్ అనేది 70,000 టోటల్ లిస్టు ప్రకారం. ఒకవేళ ఇంకా 70,000 వేసిన 1,40,000. ఇంతకంటే పెద్ద పట్టణం ఇమాజినేషన్ చేస్తే నాకున్న అంటే ఓటర్ లిస్టు ప్రకారం అంటే ఒకసారి 2 లక్షల మంది అంటే ఒక్కసారి అది ఎంత పెద్ద అది ఆశ్రమం అనేది ఒకసారి ఆలోచించాలి. దాన్ని మొత్తం సంపాదించే వ్యక్తి ఈ గాలవ ఋషి. ఇంచుమించుగా 2 లక్షలు, అదో పట్టణంలో ఉంది. ఈ ఆశ్రమంలో సమస్త మానవ లోకాన్ని సంస్కరించుటకు
వారిని తేజస్విగాను సంస్కారవంతులకు చేయుటకు కావలసిన శక్తి గుణర్చబడేది. అచ్చా, ఆశ్రమం ఎందుకు మరి తపోవనం అంటే మానవ జీవనాన్ని సంస్కారవంతంగా దివ్యమానంగా తీర్చిదిద్దడానికి శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఈ యొక్క తపోవనం నుండే ఈ యొక్క ఋషులు ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి కావలసిన శక్తి కొనర్చబడింది. ఇలాంటి శక్తిని కొసకే గాలవముని అశ్వాన్ని తీసుకొని కృతజిత్తు రాజు వద్దకు వెళుతున్నాడు. ఆయనే ఆ యొక్క అశ్వాన్ని తీసుకొని కృతజిత్తు అనే రాజు దగ్గరికి వెళుతుండనమాట. వెళుతున్నప్పుడు దారిలో స్నాన సంధ్యలు చేసుకునే నిమిత్తం అతడు నది ఒడ్డున ఆగాడు. ఇక్కడే క్లారిఫికేషన్ ఏంటంటే ఎందుకు ఉందంటే ఈ గాలవ ఋషి ఉన్నాడు, ఆ యొక్క గుర్రాన్ని తీసుకొని ఎక్కడికి పోతున్నాడే కృతజిత్తు రాజు దగ్గరికి పోతుండు కాబట్టి తెల్లారింది కాబట్టి ఆజ్ఞం ఇస్తుండు. అందుకే అతని దగ్గర గుర్రం ఉంది అంటే అశ్వం ఉంది తాతగా చెప్తున్నాడు. గాలవుని ఆశ్రమ ప్రదేశం పాతాళకేతు రాజ్యానికి సంబంధించింది. కృతజిత్తు రాజు దగ్గరికి అతను పోతుండు కానీ ఇతడు ఉండేటువంటి ఆశ్రమం ఉంటుంది గాలవ ఋషి ఆశ్రమం. ఆ ఆశ్రమం ఎవరికంటే పాతాళకేతు అనే రాజుకు సంబంధించింది. పాతాళకేతు అనే రాజుకు సంబంధించిన యొక్క రాజ్యం. అతడు రాక్షసుడు, పక్క రాక్షసుడు కాబట్టి రక్షామి నేను రక్షించు అని అంటాడు. అలాంటి వారు అత్రింద్రియ శక్తిని నమ్మరు. అంటే నీ యొక్క రాజ్యాన్ని మొత్తం రక్షించే శక్తి నేనే కాబట్టి అత్రింద్రియ శక్తిని లోపలున్న భగవంతుని నమ్మడు. కాబట్టి ఏమైంది రాక్షసుడు లోపల ఉన్న భగవంతుని శక్తిని అయితే గుర్తించాలిగా. నేనే భగవంతుని అంటే నడవదు కదా. కాబట్టి వారు మేమే దేవుళ్ళం, మమ్మల్ని మేమే రక్షించుకుంటాం, మేమే దేవుళ్ళం అని ఆ రాజు ఆ పాతాళకేతు రాజు అనేవాడు అనమాట అంటూ వాదిస్తారు. రాక్షసులు అంటే పొడవాటి దంతాలు, గోళ్ళు, జుట్టు, భయంకర ఆకారం వాళ్ళని కాదు. వారు కూడా అందంగా ఉంటారు, వాళ్ళు కూడా అందంగానే ఉంటారు. భయంకర ఆకారం వాళ్ళని కాదు, వారు అందంగా ఉంటారు, మనలా ఉంటారు. కానీ వారి జీవిత పరమ లక్ష్యం, అంతిమ ధ్యేయం ఏనకైనా ప్రకారైన ఏదో విధంగా భోగాన్ని అనుభవించడమే. వారి యొక్క జీవనం ఏంటంటే భోగాన్ని అనుభవించాలి. బస్ అంతే. భావం అనేది జీవనం లోపల ఎగిరిపోయినాక సంస్కారం ఎడికెళ్ళి వస్తుంది. భోగం వచ్చిన తర్వాత విచారం ఎడికెళ్ళి వస్తుంది. ధర్మానికి ఏ స్థానం ఉంటుంది కదా. కాబట్టి రాక్షసులు అని అలా పాతాళకేతువు ఈ శ్రేణికి చెందినవాడే. పాతాళకేతు కూడా ఈ శ్రేణికి చెందిన వ్యక్తే అని చెప్తున్నాడు. అతడు రాజమందిరంలో ఉంటాడు. రాజు ఎక్కడ ఉంటాడు? రాజమందిరం లోపలనే ఉంటాడు. గొప్పగా ఉపన్యాసిస్తాడు. రాజు ఎక్సోఎక్స్ అని చేస్తాడు అన్నమాట. అట్లా అతని రాజ్యంలో విద్య యొక్క మూల సూత్రం తినండి, తాగండి, ఆనందించండి, ధనాన్ని అర్థించుట, సంపదతో భోగాన్ని అనుభవించుట, హాయిగా జీవితం గడుపుటకు ఉపయోగపడే విద్యను మాత్రమే గడిపే అతని జీవితదే. తినాలి, తాగాలి, ఆనందించాలి, బస్ అంతే. ఇంతకు మించి జీవనం ఏదీ లేదు, దీనికోసమే పుట్టినాం అని ఆ పాతాళకేతు రాజ్యంలో ఉపన్యాసించేవాడు అనమాట. అటువంటి అప్పుడు ఏమైంది? ప్రజలు భోగలాలసులు అవుతారని భావలాలసులు ఎందుకు అవుతారు? భగవంతుని విస్మరించారా? అచ్చా నేనే ఎత్తున్న ధనం అన్ని నేనే ఎత్తున కాబట్టి నేనే భగవంతుని. అది కళ్ళను ముచ్చట. కాబట్టి విద్యను గడిపే అతని జీవితం. అతడు చిత్ శక్తిని ఉపేక్షించి తాను లోకాధిపతిగా భావించి క్రిమకీటకాదు వాళ్ళకి శుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడు. లోపల ఉన్న భగవంతుని విస్మరించి క్రిమికీటకాలు ఎట్లా బతుకుతున్నాయో సేమ్ టు సేమ్ ఈయన కూడా అట్నే బతుకుతుండు. కానీ శరీరం మాత్రం మానవ శరీరం. అతడు చేసే ఆ యొక్క పని క్రిమికీటకాల కంటే అధ్వానం ఉంది అన్నట్టు. పాతాళకేతు దేశంలో నవయువకుడు గాలముని ఆశ్రమానికి అరితెంచి ఆ పరిపక్వ బుద్ధిగల అమాయక బాలబాలికలను భోగ విలాసాల గురించి చెప్పి వారిని పెడత్రోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పాతాళకేతు యొక్క రాజ్యం లోపల యువకులు ఉన్నారు. ఆ యువకులు ఏం చేస్తారు? గాలముని లోపల 2 లక్షల మంది ఉంటారు. యువకులు అందరూ ఉంటారు కాబట్టి ఎవరైతే అపరిపక్వ బుద్ధి జ్ఞానం అనేది అందరికి ఒక లెక్క ఉంటుందా? బుద్ధి అందరికి శ్రద్ధ ఒక లెక్క ఉంటుందా? ఇవే 4 ఒక లెక్క లేవు మన చేతికి అంటే విషయం చెప్తున్నారు. కాబట్టి ఆశ్రమం లోపల అపరిపక్వత బుద్ధి అంటే కొంచెం బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళని ఏం చేసిరంటే ఈ యువకులు వచ్చి పెడతావి పెట్టేవాళ్ళు అన్నమాట. ఏంటిది అంటే పెడతో ప్రయత్నించేవాళ్ళు, పిరికి వారిని భయపెడుతుండేవారు, వారి మాటల్ని ఆలకించే వారిని కొడుతుండేవారు. వారి మాటల్ని ఆలకించలే కొడుతుండేవారు. ఎందుకంటే రాజు పంపించింది కదా. కాబట్టి ఇట్లా అనమాట.
ఆశ్రమంలో యువతుల్ని ఋషి పత్నిని చెడు భావంతో చూస్తున్నారు. ఆశ్రమవాసులు ప్రశాంత సాత్విక జీవనం విలిచితమైంది. వారు భోగ విలాసాల వైపు ఆకర్షింపబడ్డారు. అప్పుడేమండి, ప్రతిరోజు వచ్చి యువకులు ఏం చేసిరు, యువకులని కానీ ఋషి యొక్క పత్తులు ఉంటారు కదా, వాళ్ళు చెడు దృష్టి కొద్ది చూసిరు. చూసినప్పుడు ఏమైందంటే భోగం వైపు మెల్లమెల్లగా ఈ యొక్క పరివారం అంటే ఆశ్రమం లోపల ఉన్నటువంటి 2 లక్షల జనాభా ఉంది కదా, ఈ జనాభా భోగం వైపు వెళ్ళసాగి ఇల్లేరనుకో కొడుతుర్రు. ఏం కావాలో మీకు ఏం కావాలో చెప్పు అని ప్రలోభ పెడుతుర్రు. కాబట్టి అనమాట ప్రతి విషయంలో రాక్షసుల దృష్టి లాభంపైనే ఉంటుంది. ప్రతి విషయంలో లాభంపైనే ఉంటుంది. కాబట్టి సంధ్య ఎందుకు వార్చాలి, ఎందుకు చేయాలి సూర్య నమస్కారం, సూర్యునికి ఆర్ఘం ఎందుకు ఇవ్వాలి, సూర్యునికి ఎందుకు ఇవ్వాలి, భగవంతుణ్ణి ఎందుకు పూజించాలి, మేము సంధ్య వార్చకుంటే మాకు కలిగిన హాని ఏమిటి, సంధ్య వార్చకుండా మాకు భోజనం లభిస్తుంది, ధనం లభిస్తుంది, పరీక్షలో ఉత్తీర్ణమవుతున్నాము, మరి ఎందుకు ఈ వృధా పాయస, తినండి తాగండి ఆనందించండి, లేకుంటే యవ్వనం చూస్తుండగానే గడిచిపోతుంది. ఆ యొక్క అవి చెప్తుండే వాళ్ళు అన్నమాట. ఆ పాతాళకేతు రాజ్యానికి సంబంధించిన యువకులు వచ్చి వీళ్ళతో చెప్తున్నారు, అరే సూర్యుడికి ఎందుకు ఆర్ఘం ఇవ్వాలి, ఎందుకు పూజించాలి, ఆయన భగవంతుడికి ఎందుకు నమస్కరించాలి, తినాలి తాగాలి ఆనందించాలి, బస్ ఈ డ్రింక్ అంటే ఆనందించడం కోసమే జీవితం. బస్ వాస్తవానికి దానికోసమే ఇచ్చిందా మరి భగవంతుడు అంటే ఇక్కడ దాదాగా చెప్తున్నాడు. లేదనుకో జీవనం మొత్తం చూస్తుండగానే గడిచిపోతుంది. అందుకే తినాలి తాగాలి ఆనందించాలని ఆ యొక్క పాతాళకేతు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. యవ్వనం ప్రయోజనం ఏమిటి అంటే, యవ్వనం అంటే ఈ యొక్క యవ్వనం 10 సంవత్సరాల నుంచి ఈ 32-34 సంవత్సరాల యొక్క ఆ యొక్క కాలం ఉంటుంది. ఆ కాలం ఎందుకు అని అడుగుతున్నాడు. అప్పు చేసైనా భోగాన్ని అనుభవించండి. రుణం కృతం సురం పిబే, అప్పు చేసైనా నెయ్యి తాగండి అని నాస్తికుల వాది యొక్క ధ్యేయం అన్నమాట. నిజం ఏదేమైనా కానీ అప్పు చేసైనా పర్లేదు, మనకు నచ్చింది తిందాము ఉందాము ఎంజాయ్ చేద్దాము అనే వారి యొక్క లక్ష్యం అన్నమాట. ఆ గాలవ ఋషి ఆశ్రమంలో కలిగి ఎప్పుడైతే ఈ యొక్క పాతాళకేతు యొక్క ఆ యొక్క రాజ్యం లోపల ఆ యొక్క రాజు ఉన్నాడు, ఆ యువకులు వచ్చి వారిని పెడుతున్నారు. కాబట్టి సమయం కూడా అయ్యింది. కాబట్టి వచ్చే వారం మరి ఈ గాలవ ఋషి అశ్వాన్ని తీసుకొని ఆ శృతజిత్తు రాజు దగ్గరికి ఎందుకు పోతుండు, మరి ఈ యొక్క పాతాళకేతు రాజ్యం లోపల ఇతర దండయాత్ర ఇక్కడ అక్కడ ఏం చేస్తాడు అనేది మనం వచ్చే వారం మళ్ళీ తెలుసుకుందాం. ఎందుకంటే టైం కూడా లేదు, టైం కూడా బాగా విడియాలి. ఎందుకు అంటే ఇంత ముందే చెప్తున్నాం, కాలోస్మి భరత సభ, కాలాన్ని నేనే. కాబట్టి మనం కూడా కాలానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే భగవంతుడు కాలం ప్రపంచ దేశాలు మొత్తం చెప్తుంది టైమ్ ఈజ్ గోల్డ్ అని, టైమే బంగారం డబ్బు అది అని. కానీ భారతదేశం ఒకటి టైమ్ ఈజ్ గాడ్, కాలమే భగవంతుడు అని చెప్పగలిగే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటే. అది దేని యొక్క బేసిక్ చెప్తాడే, భగవద్గీత బేసిక్ అదే చెప్తుంది. కాబట్టి మనం దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి చెప్పడం లోపల ఏమైనా పొరపాట్లు ఉంటే నాయిగా భావించి మంచి విషయాలు పరమ పూజనీయ తాజాగా చెప్పినవి వాటిని భగవంతుని చరణాలను అర్పిస్తూ అందరికీ తెలియదు. తం సచాను
జ్యోతిని వెలిగించు జయ యోగేశ్వర భగవాన్ నీ తనయుడనేక నీ శక్త్యభిమానం ప్రభు నీ శక్త్యభిమానం నీ పనులందొందరిగా అర్పించగ ప్రాణం జయ యోగేశ్వర భగవాన్ విశ్వం వందయు స్వాతి నాసకుడవు నీవే ప్రభు నాసకుడవు నీవే నీ శ్రద్ధతో చరింతు నీ శ్రద్ధతో చరింతు జగమందున నేనే జయ యోగేశ్వర భగవాన్ అద్వైతం ఆనందధామమని వేదములను సత్యం ప్రభు వేదములను సత్యం ద్వైతమున మధుర సంగం ద్వైతమున మధుర సంగం పొందెదనే ఘనశ్యామ జయ యోగేశ్వర భగవాన్ అందరికీ పెద్దలకు నమస్కారం. ఏదైతే మనకు దాదాపు గత 3 సంవత్సరాల నుంచి భోజన కేంద్రం ప్రపోజల్ ఉంది. అది ఇప్పుడు మళ్ళీ మనకు ప్రపోజల్ వచ్చింది. రేపు మనకు కార్తీక మాసం ఉంది. అయినప్పటికీ కూడా మనం ఒక 2 గంటలు సమయం